అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా 2 నెలల క్రితం దీపావళి పండుగ రోజు పలమనేరు జూనియర్ కాలేజ్ ముందర ఒక ప్రస్తాపరంబోగులో అధికారిక పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ స్థాపించడం జరిగింది. దానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో దాన్ని ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది. ఆ రోజు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడారు, ఆర్టీఓ గారితో మాట్లాడారు, ఎంఆర్ఓ గారితో, కమిషనర్ గారితో అందరితో మాట్లాడి తాత్కాలికంగా ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు మా అందరిపైన కేసులు కట్టారు. నాన్ బెయిలబుల్ అన్ని కేసులు కట్టారు. మేము అన్నిటికీ బెయిల్ తెచ్చుకొని ఈరోజు ప్రజాశాఖలో ఉన్నాము. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న నిలుపుదల చేసినటువంటి జాగాలో నిన్న రాత్రి సెంట్రింగ్ సామాన్లన్నీ దించడం జరిగిందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో అందరూ అలర్ట్గా ఉండాలి, రాత్రుల్లో పని చేయకుండా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందరూ దానిపైన ఒక కంటు వేశారు. తప్పక రాత్రుల్లో ఆ పని జరగలేదు. కానీ ఆయన ఎనీ టైం మేము కట్టేదానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. దానికోసం మేమందరూ ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, దీనిపైన మీరు ఎంక్వైరీ చేసి దాన్ని నిలుపుదల చేయాలని. ఎందుకంటే అక్కడ పైప్ లైన్ ఉండాలని చెప్తున్నారు. పలమనేరుకు వచ్చే మంచినీరు, అదే పైప్ లైన్ ఉందంట పలమనేరుకు వచ్చే మంచినీరు కాబట్టి తప్పకుండా దీనిపైన తగు చర్యలు తీసుకొని మా యొక్క ప్రార్థనని మీరు విన్నవించాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టండి. సుధన్ వస్తాను, ఒక సెకండ్ వస్తాను. ఇట్లా పోదా ఈడ బాగా రాయడ చంగారెడ్డి ఇట్లా ప్రహ్లాదని పక్కల కన్నా బాగా గుర్లన్న పక్కల కన్నా కనబడు బాగా సార్, 2 నెలల క్రితము గవర్నమెంట్ అక్కడ ముందర ప్రస్తాపరంలో వచ్చి ఒక అతను షెడ్ కట్టుకుంటున్నాడు. దాన్ని మా మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో ఆ రోజు నిలుపుదల చేశాము. కలెక్టర్ గారికి చెప్పాము, మేడం గారికి ఇంటిమేషన్ ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి చెప్పాము, కమిషనర్స్ చెప్పాము. నిన్న రాత్రి కడతారని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది. అక్కడ కొయ్యలు చెక్కలు అంతా తోలు పెట్టారంట. మేమంతా అలర్ట్ అయినారు, మా పార్టీ అంతా చేయకూడదని. అందుకు మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, దీనిపైన తగు చర్యలు మీరు తీసుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము.
నమస్కారం సార్. నా సౌండ్ చేద్దాం. సౌండ్ చేయండి ప్లీజ్, సౌండ్ చేయండి. ఒక నిమిషం అదే మన పలమనేరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ముందర ఒక పలుపోక స్థలంలో ఒక అతను ప్రస్తాపనలో అతను బిల్డింగ్ కడుతున్నాడు. 2 నెలల క్రితం మన పార్టీ మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ ఆధ్వర్యంలో దాన్ని విడుదల చేశాము. ఆ రోజు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మనం మీకు ఇంటిమేషన్ ఇచ్చాము. కానీ గత రాత్రి మళ్ళా మోల్డింగ్ వేయాలని ప్లాన్ చేశారని చెప్పారు. అందుకు మీకు కూడా రిపోర్ట్ గంటావరంలో అవినీతి కష్టకాలం జరుగుతూ ఉండేది సార్. ఇదే అందరికీ నమస్కారం. గతంలో 2 నెలల ముందు జరిగిన ఈ అక్రమ కట్టడం గురించి మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో అందరూ మేము పోయి ఆడ ధర్నా చేయడం జరిగింది. అప్పుడు పలు కేసులు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు నిన్న రాత్రి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాత్రే ఆడ బిల్డింగ్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాత్రి మోల్డింగ్ వేస్తే ఈ ప్రాబ్లం రాదని తెలిసి మీకు కరెక్ట్గా పర్మిషన్లు, కరెక్ట్గా అప్రూవల్స్, కరెక్ట్గా మీకు 1 సెంటు జాగా ఇచ్చి కరెక్ట్గా మీకు అన్ని విధాలుగా ఉండింటే మీరు ఎందుకు అర్ధరాత్రులు దొంగతనంగా మోల్డింగ్ వేయాలనేసి ఆ సెంటరింగ్ కొయ్యలు అయితేనేమి, ఆ కట్టెలు అయితేనేమి అన్ని దింపినారు. నేను చెప్పడం ఏమంటే మీకు కరెక్ట్గా ఉండింటే ప్రతి అధికారి దగ్గర మీరు అప్రూవల్ తీసుకొచ్చి అందరికీ చూపించిండాలి కదా. పట్టపగలే నిర్భయంగా వేసుకోవచ్చు కదా. మరి దొంగతనంగా మీరు ఎందుకు రాత్రుల్లో ఈ కట్టడాలను వేయాలని చూస్తున్నారు? దీన్ని ఎంతవరకైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకుంటుంది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దానికి సంబంధించి 1 సెంటు జాగాని గతంలో మా మాజీ కౌన్సిలర్ గారు చెప్పినట్లు వాళ్ళకి జాగాకి ఇక్కడ జాగా లేకపోయినా ఇంకో జాగా చూపించమని చెప్పినారు కదా. అది ఒక పబ్లిక్ సంబంధించిన పైప్ లైన్ పోయే పలమనేరు ప్రజలందరికీ తాగునీటి సమస్యను తీర్చే పైప్ లైన్ కదా. కాబట్టి దాన్ని మనం డైవర్షన్ చేసి అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కావాలంటే అతనికి అట్లాగా గవర్నమెంట్ కొన్ని ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి అతనికి ఎక్కడైనా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండింగ్ ఏదో దూరంగా చూపించాలి. కానీ స్కూల్ పిల్లలు ఉండే పక్కలో మరియు ఆ పైప్ లైన్ పోయిన దాని మీద ఇవ్వడం చాలా తప్పని మేము భావిస్తూ దీన్ని మేము అడ్డుకుంటామనేసి తెలియజేసుకుంటున్నాం. దీన్ని మీరు దొంగదారిని చేస్తే మా వాళ్ళు కూడా రాత్రి పగులు అక్కడ గస్తీ కాస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.